గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు అందరూ అడిగినారు కదా కన్నయ్య ఉగ్గు రెసిపీస్. సో ఇవాళ కన్నయ్యకి నేను ఉగ్గు ఎలా చేస్తాను, ఏమేమి వేసి చేస్తాను అని మీకు చూపిస్తాను. చూసేయండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకోవాలి. దాని తర్వాత ఒక కప్ ఆఫ్ మకానా. ఇది మీకు నియర్ బై సూపర్ మార్కెట్స్, స్టోర్స్లో దొరుకుతుంది. ఇదైతే చాలా మంచిది పిల్లలకి. అది కొంచెం రోస్ట్ చేసుకున్న తర్వాత ఇంకొక కప్పు అటుకులు తీసుకొని వేగనివ్వాలి. దాన్ని కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. వైట్గా ఉన్న అటుకులు కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా పెట్టుకోవాలి. దాని తర్వాత అయితే ఇవి కొంచెం చల్లారిన తర్వాత మక్కన్న ఇంకా అటుకులు, దాంట్లో కొన్ని బాదం వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ మనకు కావాలనుకుంటే. నేను కొన్ని బాదం కూడా వేపుకొని అవి వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే మీరు ఓట్స్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇందులో ఓట్స్ వేయలేదు. కానీ ఓట్స్ కూడా వేయచ్చు, ఏమి అవ్వదు. ఇది మిక్సీ పట్టేసుకుంటే పొడిలా అవుతుంది. చూడండి ఎంత బాగుందో. కానీ ఇది ఇట్లే పెట్టద్దు పిల్లలకి, దీన్ని మనం జల్లడించుకోవాలి. జల్లడిస్తే మన బాదాము కొంచెం కొంచెం మిక్సీ అవ్వకుండా ఉంటుంది కదా. ఇంకా పోహ కానీ ఇంకా మకానా కానీ ఇదన్నీ చిన్న చిన్నవి రాళ్ళలాగా ఉన్నాయి అనుకో, అట్లే మిక్సీ అవ్వకుండా పౌడర్ లాగా అవ్వకుండా ఉంటే పిల్లలకి గొంతులో తగ్గుతుంది కదా. అందుకే మనం జల్లరించి పెట్టుకుంటే ఇంకా మెత్తటి పౌడర్లా అవుతుంది. చూడండి ఎంత బాగుంది కదా. నెక్స్ట్ ఉగ్గు అయితే బాలామృతం. మనకు అంగన్వాడీలో వస్తారు కదా బాలామృతం, అదే నేను అట్లే డైరెక్ట్గా పెట్టకుండా ఇట్లా జల్లడించుకుంటాను. చూడండి ఎంత గానం వచ్చిందో. చక్కెర ఇంకా రబ్బర్ వస్తుంది. అది డైరెక్ట్గా అట్లా పెట్టేసి జల్లడించకుండా, అందుకే పిల్లలకి మోషన్స్ ఇంకా వామిటింగ్స్ అవుతాయి. మనం మంచి జల్లడించి పెట్టుకుంటే చాలా మెత్తటి పౌడర్ అవుతుంది. అదైతే పిల్లలకి చాలా మంచిది. నేను కన్నయ్యకి పెడుతున్నాను కదా లాస్ట్ 2 months నుంచి. నేను నచ్చితే మీరు కూడా పెట్టచ్చు. అంటే ఎవరు ఎక్కువ ప్రిఫర్ చేయరు బాలామృతం, కానీ నేను ఒకసారి కొంచెం పెట్టి చూసిన, అది బాగుంది. కన్నయ్యకి అయితే ఏం ఎఫెక్ట్ అవ్వలేదు కాబట్టి నేను పెడుతున్నా. మన నెక్స్ట్ ఉగ్గు వచ్చేసరికి స్ప్రౌటెడ్ రాగి పౌడర్. ఇది నేను 2 days ముందే ఈ తైదలు ఉంటాయి కదా, వాటిని వాష్ చేసి ఇలా కట్టి పెట్టేసుకున్నాము. అప్పుడప్పుడు కొన్ని వాటర్ ఇట్లా చిలకరించుకుంటూ పెడితే మంచిగా మొలకలు వచ్చినాయి. చూడండి అసలు ఎంత బాగా వచ్చినాయి కదా మొలకలు. అది చూస్తుంటేనే ఎంత సాటిస్ఫాక్షన్ ఉందో. నేను అట్లా పెడుతుండే వీటిని మంచిగా ఎండలో అయితే ఎండబెట్టియాలి. 1 day అయితే ఎండబెట్టినా నేను. ఎంత బాగా ఎండిపోయినా చూడండి. ఇప్పుడైతే దీన్ని వేపుకోవాలి. వేపుకున్న తర్వాత చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్న తర్వాత అయితే జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకున్న తర్వాత డబ్బాలో వేసి స్టోర్ చేసి పెట్టుకొని తినబెట్టాలి పిల్లలకి. రాగి అయితే చాలా మంచిది పిల్లలకి, మన బోన్ హెల్త్కి, బ్రెయిన్ డెవలప్మెంట్కి. కన్నయ్యకి నేను తినిపించే ఉగ్గు అయితే ఇవే. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ ఛానల్. ఇంకెలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేసి చెప్పండి. బాయ్.